నీట్ ఫలితాలలో ఎప్పుడైనా టాప్ ప్లేస్ శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు 3, 9, 16, 19, 20 ఒక్క శ్రీ చైతన్యవే. ఇటీవల విడుదలైన నీట్ 2026 ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచినట్లు విజయవాడ గోశాల క్యాంపస్ ఎగ్జిక్యూటివ్ డీన్ గాంధీ తెలిపారు. ఇది తమ సంస్థకు విద్యార్థులకు ఎంతో గర్వకారణమని విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెల్లడించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసిన 138 మంది ప్రతిభావంతుల జాబితాలో మొదటి 6 విద్యార్థులు విజయవాడ సెంటర్ నుంచే ఎంపికై రికార్డు సృష్టించారని తెలిపారు. విజయవాడ శ్రీ చైతన్య నుంచి 2 విద్యార్థులు 700కి పైగా మార్కులు తెచ్చుకున్నారని తెలిపారు. జాగృతి జనరల్ కేటగిరీలో 352, అభిజ్ఞ శ్రీనిధి 675 మార్కులతో జాతీయ స్థాయిలో 406వ ర్యాంక్ సాధించారని ఆయన వెల్లడించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించారు. ర్యాంక్ 139 మనం తెచ్చుకోవడం జరిగింది. అలాగే మన విజయవాడలో ఎన్టీఏ వాళ్ళు పబ్లిష్ చేసినటువంటి బిలో 100 లిస్ట్ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం 4 స్టూడెంట్స్ బిలో 100 ర్యాంకుల్లో ఉంటే ఆ 4 స్టూడెంట్స్ కూడా కేవలం ఒక్క శ్రీ చైతన్య విజయవాడ సింగిల్ సెంటర్ నుంచి రావడం అనేది నిజంగా హర్షణీయమైనటువంటి అంశం అండి. నామాల ప్రేరణ 36వ ర్యాంకు, బురా సాయి చరణ్ మనకు 19వ ర్యాంకు. ఆ తర్వాత మనం చూస్తే గ్రంథి హనీష్ అతను 74వ ర్యాంక్, అలాగే రేలంగి జైషున్ముఖి 86వ ర్యాంక్ తెచ్చుకోవడం జరిగింది. మనకు బిలో 500లో 12, అలాగే బిలో 1000లో 22 ర్యాంకులు ఒక్క సింగిల్ విజయవాడ సెంటర్ నుంచి తెచ్చుకోవడం అనేది నిజంగా కూడా గర్వనీయమైన అంశము. నా పేరు ఇడిగా అక్షిత. నీట్ రాశాను. ఇలా రాయడానికి మా అమ్మ మెయిన్గా హెల్ప్ చేసింది. మా నాన్న అయితే ఎక్స్పైర్ అయిపోయారు, కానీ మా నాన్న చాలా ఇది డ్రీమ్ కనేవారు అనమాట. నేను డాక్టర్ అవ్వాలనేసి. మా నాన్న లేకపోవడం వల్ల నేను చాలా బాధపడ్డా, కానీ మా అమ్మ నాకు హెల్ప్ చేసింది. నేను నీకు హెల్ప్ చేస్తాలే, నువ్వు చదువుకో, మీ నాన్న డ్రీమ్ నువ్వు ఫుల్ఫిల్ చేయని చెప్పేది. డాక్టర్ అయి ప్రజలకు సేవ్ చేయాలనే నా డ్రీమ్ అండి. అలాగే మా అమ్మని సంతోషంగా కార్లో తిప్పాలనుకుంటున్నాను. పర్లేదండి, పాపని ఫస్ట్లో అయితే లాస్ట్ సెక్షన్కి వదిలినారండి. తర్వాత ఏమో 3 నెలల తర్వాత ఫస్ట్ సెక్షన్కి వదిలినారండి. ఇక్కడ తినడానికి కానీ పిల్లలకి వ్యవస్థలు అన్నీ బాగుంటాయండి. ఫస్ట్ టైం వదిలినాయేమో లాస్ట్ టైం వచ్చినానండి నేను పిలుచుకోవడానికి. అంతవరకు వాళ్ళే పేరెంట్స్ అయి ఉన్నారండి. వాళ్ళ నాన్న చనిపోకముందు 4 గంటల సేపుకి చనిపోతాడన్న టైంలో అన్నారండి, బాగా చదువుకోవాలి, డాక్టర్ అవ్వాలని. అదే ఆశతోనే మా పిల్లలు చదువుతున్నారు మేడం. నాకు 3 పిల్లలండి. చాలా హ్యాపీగా ఉందండి.